నాగవంశి గారు ఇయర్ ఎండింగ్లో కలిసాం. చెప్పండి. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఈ సంవత్సరం ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండు అనిపిస్తుంది. కాబట్టి నేను నా లైఫ్లో ఎప్పుడు జాన్ 1 కోసం ఇంతగా వెయిట్ చేయలేదు యాక్చువల్లీ. ఎందుకని? నాకు ఇయర్ అసలు అనుకున్నట్టు ఏది అవ్వలేదు. స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ బాగా అయింది. డాకు మహారాజ్, సరే డాకు మహారాజ్ నాకు టెక్నికల్గా చాలా మంచి పేరు వచ్చింది సినిమా మీద. ఇప్పటికీ ఆమె చాలా గొప్పగా చెప్పుకుంటారు సినిమా గురించి. స్లోగా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవడం వల్ల కొంచెం సంక్రాంతికి వస్తున్నాం డామినేట్ చేసింది, కానీ ఇయర్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మేడ్ ఫిల్మ్స్ అది టెక్నికల్ సైడ్లో. సో దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ బాగా ఆడింది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా బ్యాడ్గా వెళ్ళింది. సో తొందరగా ఈ ఫేస్ నుంచి బయటకు వస్తే బెటర్ అని, తొందరగా జాన్ 1 వస్తే బాగుంటుందని ఆలోచిస్తాను అంటున్నా. ఆమె సరే, ఎప్పుడు సక్సెస్ ఒక్కరితోటి ఉంటుందా? చిచి సక్సెస్ గురించి అనట్లేదు నేను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సినిమా ఇండస్ట్రీ కామన్. అన్ని హిట్లు ఎవరు తీరు మీరు అన్నట్టు. దానికి అందుకు కాదు, అంటే కొన్ని డెసిషన్స్ బలిసి తీసుకున్నాను నేను. అవన్నీ మిస్ఫైర్ అయినాయి. ఎప్పుడైనా అంతే కదా, దేవుడు వీడికి కొంచెం ఎక్కువైంది గాల్లో ఉన్నాడు అని కానీ కింద పడేస్తే కానీ మనకి తెలియదు కదా. సో అది నేను కొన్ని నెత్తికెక్కేసి డెసిషన్స్ తీసుకున్నాను. అవన్నీ సో ఏది గ్రాంటెడ్గా తీసుకోకూడదని అది అర్థమైంది మళ్ళీ. సో మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచే ఎలా ఉన్నామో, ఎలా స్టార్ట్ చేసి ఎలా చేసుకున్నామో అలానే వెళ్ళాలి అనేది కొంచెం. అంటే నా దృష్టిలో ఏంటంటే, డిసిషన్ తీసుకోవడం అయితే తప్పు కాదు. వ్యాపారంలో ఒకసారి బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటాము, ఒకసారి ధైర్యం చేసి డెసిషన్ తీసుకున్నాం, ఒకసారి మిస్ఫేర్ అవుతాయి, ఒకసారి అబ్బాయి భలే ధైర్యం చేసి డెసిషన్ తీసుకున్నాం వెళ్ళింది అనుకుంటాం. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏమైందంటే, బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, వేరియస్ మీడియమ్స్ వల్ల మీరు సఫర్ అయ్యి దానివల్ల మీరు ఫీల్ అవుతున్నారు. సఫర్ ఇవన్నీ సార్, ఇప్పుడు ₹1 ఒక సినిమాలో సంపాదిస్తాం, ₹1 సినిమాలో పోతాం, ఇవన్నీ జరిగిపోతూ ఉంటుంది ప్రాసెస్. మీరు ఎంతలా ఫీల్ అవ్వడం కారణం, ఫీల్ అవ్వడం అని ఏం లేదు, అదే చెప్తున్నాను కదా. కొన్ని ఎప్పుడో జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే డెసిషన్స్ కొన్ని ఆరగెంట్గా తీసుకున్నాను నేను. సో అవన్నీ కొన్ని మిస్ఫైర్ అయినాయి కదా. సరే, తర్వాత డిస్కస్ చేద్దాంలేండి. ఇంతకీ ఈ సినిమాకి వస్తే మళ్ళీ సంక్రాంతికి ఒక గట్టి బొమ్మను పట్టుకొని వస్తున్నారు. ఈసారి షూర్ షాట్ హిట్ కొట్టే కలర్ గట్టిగా కనిపిస్తోంది. అంటే షూర్ షాట్ హిట్లు ఇవన్నీ ఎందుకు లేండి, కానీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి అదే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు రావటం జనరల్గా. సో జాతిరత్నాలు అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత మధ్యలో మిస్సెస్ పోలిశెట్టి సినిమా చేసినప్పుడు తను కొంచెం క్లాస్ సినిమా, కామెడీ తక్కువ, ఎమోషను ఆ స్పేస్లో వెళ్ళాడు. ఇప్పుడు అనగనగా ఒక రాజు ఏంటంటే, ఒక టైంలో మన జనరేషన్, ఇప్పుడు మా జనరేషన్ కానీ మీ జనరేషన్ కానీ, ఒక April 1 విడుదల, ఒక లేడీస్ టైలరు, ఒక కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు, ఇట్లాంటి సినిమాలు ఎంజాయ్ చేసాం కదా, కల్ట్ ఫిల్మ్స్ లాగా. ఆ ఫిల్మ్స్ని ఈ జనరేషన్కి నవీన్ స్టైల్లో చూపిస్తున్నాం. ఒక విలేజ్లో ఒక కుర్రోడు ఒక అమ్మాయిని ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఒక కుర్రోడు ఎలక్షన్స్లో నిలబడితే ఎలా ఉంటుంది, ఈ ఫన్ ఏంటి, ఇదంతా ఆ జనరేషన్, మన జనరేషన్ అంతా వంశీ గారి సినిమాలు ఎలా చూసామో రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా, ఇట్లా ఈ జనరేషన్ ట్రెండ్కి అర్థమయ్యేలాగా కామెడీ నవీన్ స్టైల్లో నవీన్ చెప్తాడు, రూరల్ కామెడీ. సో ఈ జనరల్గా ఇవి మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో హోప్ఫుల్లీ అంతా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. అందులో ఏంటంటే, ఇక్కడ నాట్ ఓన్లీ మీరు చెప్పిన ఒక అడ్వాంటేజ్ కాదు, నవీన్ 2 ఏళ్ల తర్వాత రావడం అన్నది ఒకటే అడ్వాంటేజ్. అంటే సినిమాకి మనం పాజిటివ్ సైన్ ఎలా చూస్తామంటే, నవీన్ 2 ఏళ్ల తర్వాత వస్తున్నాడు, అవుట్ అండ్ అవుట్ కామెడీ చేస్తున్నాడు, సో సంక్రాంతికి జనాలకి నచ్చే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ చేస్తున్నాడు. ఇట్లాతో పాటు ఏంటంటే, మీరు ఇందాక అన్నారే ఈ జనరేషన్ రాజేంద్ర ప్రసాద్. అవును. సో ఇప్పుడు అందరూ ఒక ట్రెండ్ ఉంటుంది కదా. అవునవును. ఈ ట్రెండ్ కమెడియన్ అది దీనికి చాలా పెద్ద అడ్వాంటేజ్ నాకు అనిపిస్తుంది. ఈ ట్రెండ్కి సరిపోయే సినిమా అది కనిపిస్తుంది. బట్ ఇది చాలా లాంగ్ బ్యాక్ ప్లాన్ చేశారు కదా. అవును, యాక్చువల్లీ ఇది కథగా నవీన్ పోలిశెట్టి సినిమా కంటే ముందు ఓకే చేశాడు. పోలిశెట్టి సినిమా ఓకే చేసేసాడు, అది సెట్స్కి వెళ్ళక ముందు ఓకే చేసింది కథ ఇది. కానీ తర్వాత తనకి ఒక ఇంజురీ అయ్యి పోలిశెట్టి సినిమా లేట్గా స్టార్ట్ అవటం, దాని తర్వాత పోలిశెట్టి అయిన తర్వాత మళ్ళీ యూఎస్లో చిన్న యాక్సిడెంట్ అవటం, సో ఇట్లా రకరకాలు అయ్యి డిలేగా స్టార్ట్ అయింది. కానీ షూటింగ్ స్టార్ట్ చేసి 6 months అయింది. కానీ మీరు ఎలా అంటారు,
బయట వినిపించడం ఏంటంటే నవీన్కి అంత గౌక్కుని ఒక సినిమా ఎక్కించడం చాలా భయం. నవీన్కి అది బయటకు అంటాం కదా, నేనే నవీన్ అంటా ఉంటా బస్సు అంటే. సో అది కూడా కరెక్టేనేమో చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ నవీన్ కొన్ని బ్లాగ్స్ చూస్తుంటే నేను యావిడ్లో నవ్వొచ్చేస్తుంది. సరే సీన్లో కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే ముందు మనకు నవ్వొచ్చేస్తుంది, ఎందుకంటే నవీన్ చూసి చాలా గ్యాప్ వచ్చింది. ప్లస్ ఏంటంటే నవీన్ ఒక విచిత్రమైన వెరైటీ సెటైర్లు ఉంటాయి కదా, సో అవన్నీ బాగా పేలుతున్నాయి. సో గ్యాప్ తర్వాత చూడటం కూడా ఒక అడ్వాంటేజ్ ఏమో తెలియదు, కానీ ఇంత గ్యాప్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో మరి నవీన్కే తెలియాలి ఇంకా. అదే కానీ ఇది ఒక యాంగిల్. బట్ నవీన్కి కథ నచ్చిన, డైరెక్టర్ నచ్చగా, డైరెక్టర్ దొరక్క ఈ ప్రాజెక్ట్ బాగా లేట్ అయిందేమో కదా. నవీన్ క్లియర్గా కథ నచ్చిన తర్వాత నేను తన 2-3 రైటర్స్తో కథ కూర్చున్నాడు. కథ క్రక్స్ మేము ఇచ్చేసాం. మ్యాడ్ కళ్యాణ్ క్రక్స్ అంటే కథకు ఒక స్టార్ట్ పాయింట్, మిడ్ పాయింట్, ఇంటర్వెల్ ఉంటుంది కదా ఫ్లో. ఆ క్రక్స్ అంతా కళ్యాణ్ వేసేసాడు. కానీ కళ్యాణ్ మీకు తెలుసు కదా, దాని తర్వాత నవీన్కి టైం పడుతుందని మ్యాడ్ మొదలు పెట్టాడు. మ్యాడ్ పెద్ద హిట్ అయిన తర్వాత మ్యాడ్ స్క్వేర్ మొదలు పెట్టాడు. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే కళ్యాణ్ బిజీ అయిపోయాడు. సో నవీన్ ఏమన్నాడంటే, అన్న కళ్యాణ్ మనం తీసేసుకున్నాం కదా పోర్షన్, ఇదంతా నేను ఇంకా నా స్టైల్లో రాసుకుంటాను, నా రైటర్స్ పెట్టుకుని అని అన్నాడు. ఆ రైటర్స్ ప్రాసెస్లో 2 రైటర్స్ ఆయనకి బాగా సింక్ అయ్యారు. ఆ 2 రైటర్స్లో ఒక డైరెక్టర్ మారి అని. మీరేమో చెప్తున్నది చాలా సాఫ్ట్గా చెప్తున్నారు, కానీ బయట మాకు తెలిసింది ఏంటంటే డైరెక్ట్ మనకి తెలిసిందే కదా, అమ్మ అంటే నీ అమ్మ అంటాం అలవాటే కదా. కానీ జరిగింది ఇది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ కూడా అనుదీప్కి ఆయనకి ఎందుకు సెట్ అవ్వలేదు? అనుదీప్ ఈ కథ అనుకోలేదు, ఎందుకంటే అనుదీప్ బయట కథలు షూటింగ్ చేయడు ఎప్పుడు. నేను అడిగాను అనుదీప్, మీ ప్రాజెక్ట్ అనుదీప్ నవీన్ కదా? కాదు కళ్యాణ్ నవీన్. అనుదీప్ నవీన్ ఎప్పుడు కాదు, కళ్యాణ్ నవీన్. నేను తర్వాత కళ్యాణ్ బిజీ అయిపోయిన తర్వాత నేను అనుదీప్ని అడిగా, మీరు ఫ్రెండ్సే కదా, మీరు చేస్తారా అని. సార్ నేను వేరే కథలు చేయించారా సార్ అన్నాడు అనుదీప్. అందుకని అంతే తప్పితే అసలు అది డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు కళ్యాణ్ తన టోన్లో తను బిజీ అయిపోయాడు, నవీన్ ఇట్లా తను చేసుకుందాం అనుకున్నాడు. సో నేనేం ఇద్దరిని డిస్టర్బ్ చేద్దాం అనుకోవాలా. బేసిక్గా కథ స్ట్రక్చర్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక విలేజ్లోను వాడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది, వాడు పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాగా సీన్స్గానే ఉంటుందా? దీనికి టోటల్ థ్రెడ్ ఏమైనా ఒకటి ఉంటుందా? అంటే కాదు సార్, ఇప్పుడు నేను అనేది మేజర్ ప్లాట్ పాయింట్స్ చెప్తున్నా మీకు. ప్రాపర్ కథగా మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఒక మంచి ఎమోషన్తో, ఫన్తో, ఐ మీన్ హీరో ఒక ఛాలెంజ్ టేకప్ చేయడం, హీరో విలన్కి మధ్యలో కాన్ఫ్రంటేషన్స్ ఉండడం, ఆ కాన్ఫ్రంటేషన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత క్లైమాక్స్లో ఎమోషన్, ప్రీ క్లైమాక్స్లో ఎమోషన్ అన్నీ ఉండి, దాని తర్వాత హీరోయిజం, ఎలివేషన్ అన్నీ ప్రాపర్ కమర్షియల్ మీటర్ సంక్రాంతి సినిమా లాగా చేస్తుంది ఉందండి. అంత ప్రాపర్గా ఏ దాంట్లోనూ అసలు ఆ రకంగా ఏం లేదు. కానీ మీరు అన్నట్టు నవీన్ గ్యాగ్స్ ఎక్కడ మిస్ అవ్వరు ఫ్లో మొత్తంలో. టైటిల్కి ఏంటి అసలు జస్టిఫికేషన్? అతని పేరు రాజు. గోదావరి జిల్లాల్లో జనరల్గా మీ అందరికి పూర్వీకులు రాజులు ఇదన్నీ ఉంటుంది కదా, మా భూపతి రాజు ఇది అది కైండ్ అట్లా. వాళ్ళ తాతగారు పెద్ద రాజు, ఆయన మనవడు. సో అందుకని అనగనగా ఒక రాజు అని మొదలెట్టాం. మొత్తం సంక్రాంతి రాజుగారు సెంటిమెంట్ ఏమో. లాస్ట్ ఇయర్ ఏమో వెంకటేష్ గారు రాజుగారి కింద వచ్చి, చిన్నరాజు పెద్దరాజు కింద వచ్చి బుల్రాజు అట్లా వచ్చారు. సంక్రాంతి కోసంలో సార్ పేరు రాజుగారు, బుల్రాజు మన సినిమా హిట్ గ్యారంటీ. అయితే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నారా? ఇటు గ్యారంటీ అంటే సెంటిమెంట్ మీరు నమ్ముతున్నారా ఏంటి? నేను అన్ని సెంటిమెంట్లు అన్నీ నమ్మాలి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. అవన్నిటికి జరుగుతుందా జరగదా ఇవన్నీ ఐ మీన్ దేవుడు తర్వాత, కానీ ఊరినే అనుకున్నా అవునా ఓకే మనం కూడా అది సూపర్. మీరు దానికన్నా ఇంకో సెంటిమెంట్ కూడా ఆ మధ్యన ఆల్రెడీ చెప్పారు కదా, ఈసారి మందే చిన్న సినిమా సంక్రాంతి బరిలో. నేను చిన్న సార్ ఈరోజు పండగ స్పెసిఫిక్గా సంక్రాంతి పండగకి పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా లేదు. అది గత 2 సంక్రాంతులుగా ప్రూవ్ అవుతుంది. సో సంక్రాంతి రోజున పెద్ద సినిమా చిన్న సినిమా అని ఏం లేదు. ఏ కంటెంట్ జనానికి నచ్చితే ఆ కంటెంట్, అంటే బడ్జెట్లో అదే బడ్జెట్ చిన్న సినిమా కంపారిటివ్గా అది కూడా అలా అని చెప్పి తక్కువ బడ్జెట్ కాదు. తక్కువ బడ్జెట్ అని కాదు. ఇప్పుడు రాజా సాబ్ ఫస్ట్, దాంతో కంపారిజన్ లేదు, అది 500 కోట్ల సినిమా. చిరంజీవి గారి సినిమా పెద్ద సినిమా. నెక్స్ట్ రవితేజ గారి సినిమా, అది మన దానికంటే పెద్ద బడ్జెట్. నెక్స్ట్ మన సినిమా, మనది ఒక బడ్జెట్. దాంతో శర్వానంద్ సినిమా కూడా నాకు తెలిసి మన దానికంటే ఎక్కువ అయి ఉంటుందని నా ఫీలింగ్ అనుకుంటున్నాను నేను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో లేకపోతే సిమిలర్ అయి ఉండొచ్చు. సో అన్నిటికంటే బడ్జెట్ వైజ్ చిన్న సినిమా. ఇది శర్వానంద్ కానీ ఎక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పలేము. ఎందుకంటే మీరు ప్రొడక్షన్
మీరు కూడా కంపారిటివ్గా అదే చిన్న మనకు అయ్యే ఖర్చు మనకు అయింది సార్. ప్రొడక్షన్ దగ్గర మీరు రాజీ పడరు కదా. ఆ ప్రొడక్షన్ దగ్గర రాజీపడడం గురించి సిమిలర్ అయి ఉండొచ్చు. సో ఈ కంపారిటివ్గా అన్నిట్లో మన చిన్న సినిమా కదా అంటున్నా, బడ్జెట్ వైజ్. సో అంతే సక్సెస్ గ్యారంటీ అంటారు. అలా హోప్ ఎక్కువ. ఐ మీన్ చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాను. కానీ ఈ రోజుల్లో మనం ఏం కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్పినా బూత్ అవుతుంది. అది పక్కన పెడితే నేను మ్యాడ్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, నవ్వకపోతే నాది గ్యారంటీ అని. అట్లా సినిమా రేంజ్లు హిట్లు అని నాకు తెలియదు, కానీ ఈ సినిమా థియేటర్లో కూర్చొని నవ్వకపోతే మాత్రం మామూలుగానే మనల్ని బాగా తిడతారు అనుకోండి, ఇంకెన్ని తిట్టినా పర్లేదు, అవన్నీ నేను పట్టించుకోవట్లేదు. కానీ గ్యారంటీ మొహం మీద నవ్వు వస్తుంది సార్, ప్రతి సీను నవ్వు వస్తుంది సార్. అది లాఫ్ అవుట్ లౌడ్గా కొంతమందికి రావచ్చు, కొంతమందికి చిన్న స్మైలే రావచ్చు, కానీ ప్రతి సీను నవ్వుతారు సార్. అదైతే షూర్ షాట్. నేను జస్ట్ ఇప్పుడే ఒక్క పావు గంట క్రితము ఫస్ట్ హాఫ్ లాక్ చేసేసాం మేము. 1 hour 15 minutes వచ్చింది ఫస్ట్ హాఫ్. 1 hour 15 minutesలో సాంగ్స్ తీసేస్తే మీకు ప్రతి సీన్లో మొహమ్మద్ స్మైల్ ఉంటుంది, ప్రతి సీన్లో మొహమ్మద్ స్మైల్ ఉంటుంది. అది కొన్ని సీనుల్లో బ్లాస్ట్ అవుతుంది, అట్లాంటి బ్లాకులు కొన్ని ఫెయిల్ అయ్యి ఉంటాయి, అట్లా ఫుల్ హ్యూమరస్ బ్లాక్స్. అలానే ప్రతి డైలాగు ప్రతి సీన్లో మీకు స్మైల్ ఉంటుంది ఫేస్ మీద. సో ఐ మీన్ ఆ హైలోనే బయటకు వస్తారు నవ్వుతూనే హ్యాపీగా. అది నా గట్టి నమ్మకం ఈసారి అయితే. సరే, మీ సినిమాలు అన్నిటి మీద కంప్లీట్గా మీ గ్రిప్పు, మీ కంట్రోల్ ఉంటుంది. మీకు క్వాలిటీ చెక్ ఉంది, ఒక టేస్ట్ ఉంది, ఇది కాదు ఇలా అని. అవసరమైతే మీరు ఇంకోటి ఏమైనా టెక్నీషియన్, సినిమా సంబంధం లేని టెక్నీషియన్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు కావాలంటే చేయించుకుని అన్ని మొత్తానికి సినిమాని ఒక ప్యాక్ చేసుకుంటారు మీరు. బట్ నవీన్ దగ్గరికి వచ్చేసరికి నవీన్ అంత సులువుగా టఫ్ నట్ కదా, కొరుకుడు పడరు కదా. నవీన్ క్లియర్గా చెప్పాను, కథ లాక్ చేసేసాం, నువ్వు షూటింగ్కి వెళ్ళు. నేను ఇప్పుడు ఒక రోజు కూడా షూటింగ్ డిస్టర్బ్ చేయలేదు, ఏం తీస్తున్నావు అని అడగలేదు, ఏమీ చేయలేదు. రిలీజ్ టైంకి వచ్చేసిన ఫుటేజ్ వస్తుంది కదా, ఫుటేజ్ తన ఆర్డర్ తను వేసి పంపించాడు మాకు. లాస్ట్ 2 films త్రివిక్రమ్ గారు కూర్చోాలా, సార్ వేరే రకంగా బిజీగా ఉన్నారు, ఒక సినిమా టైం, ఇంకో సినిమాకేమో తను డైరెక్టర్ ఇండివిజువాలిటీకి వదిలేసాం. సార్కి నేను స్పెసిఫిక్గా చెప్పాను, సార్ ఈ సినిమా మీద కూర్చోవాలి సార్ అని. ఎందుకంటే ఇందాక మీరు ఫస్ట్లో ఒక డౌట్ అడిగారు చూసారా, గ్యాగ్స్గా ఉంటుందా సినిమాలో ఉంటుందా అని. సో ఆ డౌట్ మాకు ఉన్నింది, నాకే కానీ నవీన్కి కూడా. సో అట్లాంటి గ్రామటికల్ మిస్టేక్స్ సినిమాలో జరగకూడదు అనేది సార్ మీరు ముందే కూర్చోాలని నేను సార్కి చెప్పాను. గత 1 weekగా సార్ కూర్చొని సో ఏంటంటే మీరు త్రివిక్రమ్ గారు కూర్చుంటారు అన్నప్పుడు నవీన్ ఏం మాట్లాడాల. అవును, ఆయన దగ్గర సో ప్రాపర్గానే అంత. సో అది కూడా ఏదో వస్తే మీరు కావాలని త్రివిక్రమ్ గారిని కూర్చోబెట్టుంటారు, మీ మాట వెంటగా త్రివిక్రమ్ గారు. అలా అని కూడా కాదు, నేను ఈ సంక్రాంతి రిస్క్ చేయలేను ఇంకా. ఏ డైరెక్టర్ కోసమో లేకపోతే ఏ హీరో కోసం ఈ సంక్రాంతి నేను రిస్క్ చేయలేను. ఎందుకంటే నేను 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత వస్తున్నా. సో నేను ఈ సంక్రాంతి రిస్క్ చేయలేను. సో నాకు సేఫెస్ట్ బెట్ ఏంటి, మా సార్. ముందు మా సార్ సర్టిఫైడ్గా అప్రూవ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను పండగకి వెళ్తున్నప్పుడు, అప్రోచ్ అవుతున్నప్పుడు. సో ఈసారి సంక్రాంతికి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. కానీ ఇప్పుడు మీరే ప్రస్తావించారు కాబట్టి ఇటీవల 2-3 సినిమాలు మీ రిజల్ట్స్ చూసిన 2-3 చాలామంది రైజ్ చేసిన డౌట్ అదే ఏంటంటే, ఆ సినిమా బ్యానరు వన్ ఆఫ్ ది బ్యానర్ త్రివిక్రమ్ గారి బ్యానర్. అవును, ఆయన వైఫ్ మీ ప్రొడ్యూసర్గా పేరు పడుతుంది. ఆయన బ్యానర్ క్వాలిటీ అలా ఉంటే అలాగా, ఆయన బ్యానర్ సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ కాదు, రిజల్ట్ సినిమా క్వాలిటీ. అవును సార్, మీరు అన్నట్టే ప్రతి సినిమా హిట్ అవ్వదు కదా సార్. ఇప్పుడు కొన్ని మీరు అన్నారు ఆయన చూడడం అవ్వలేదు 2 సినిమాలు అని చెప్పి. ఇప్పుడు మా జాతర టైంకి ఏమైందంటే, సార్ ఆల్మోస్ట్ వెంకటేష్ గారి సినిమా ఫైనల్ స్క్రిప్టింగ్లో ఉన్నారు. సో అసలు సార్ నా టైంలో డిస్టర్బ్ చేసే స్కోపే లేదు. కింగ్డమ్ టైంకి ఏమైందంటే, ఐ మీన్ అందరూ అనుకుంటారు వీళ్ళు చిన్నది కనుక్కోలేకపోయారా సెకండ్ హాఫ్లో ఇది అది అని. సెకండ్ హాఫ్లో మేజర్గా అందరికి వచ్చిన కంప్లైంట్ ఇది. ఆ ఒక్క పాయింట్ మీద గౌతమ్తో బాబాయ్ 3 months ఫైట్ చేశారు. సినిమా 2 పోస్ట్పోన్ అయిన తర్వాత 3 months ఫైట్ చేశారు బాబాయ్ గౌతమ్తో. ఇప్పుడు బాబాయ్ది కానీ మాది కానీ ఒపీనియన్ ఏంటంటే జనరల్ ఆడియన్ ఒపీనియన్గా చెప్తాం. గౌతమ్ ఏంటి సార్, ఇది ఓకే, ఈ టైప్ ఆఫ్ మీరు అన్నది కరెక్టే సార్, ఇది జనరల్ ఆడియన్స్ థాట్ ప్రాసెస్, ఇది స్ట్రీము, దీనే మనం బ్రేక్ చేద్దాం సార్ స్టీరియో టైప్ని అన్నాడు. అనుకున్నాడు తను. 3 months ఫైట్ చేసాం. గౌతమ్ ఓకే గౌతమ్, నువ్వు అనుకున్నాడు మిగతా ఓకే, కొన్ని ఇది మేజర్ కదా, ఇది ఒక్కటి వద్దు గౌతమ్, ఇది ఒక్కటి వద్దు గౌతమ్ అని బతిమాలేం. కానీ ఇప్పుడు జర్సీ తీసిన డైరెక్టర్ని ఎంత ఫైట్ చేస్తాం? మన డౌట్ మనకు ఉండొచ్చేసాను ఆడియన్ ఎంతో కొంత ఏమోలే, తన గౌతమ్ సినిమా కాబట్టి ఆడియన్స్ అలా చూస్తారేమో అని మనకి డౌట్ ఉంటుంది కదా, మైండ్లో చిన్న డైలమా ఉంటుంది కదా. కాబట్టి మేము పుష్ చేయలేకపోయాం గౌతమ్ని. ఇంకా ఆ టైంలో సార్ని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది మాకు. సో అందుకని ఇన్వాల్వ్ చేయలేదు సార్ని. మరి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా సార్ నేను అన్నాను, విజయ్కి నేను ఇచ్చి చూపిస్తాను నేను అని మీరు అంటున్నారట అని కూడా.
అడిగా మిమ్మల్ని. ఎవరికైనా హిట్ ఇస్తాం ఇవ్వమని మనం చెప్తాం, ఎందుకు చెప్తామండి ఎవరు? నేను చెప్పానా? నేను అడిగాను మిమ్మల్ని. ఓకే ఓకే ఓకే. నేను అడిగితే అప్పుడు ఎలాగే చెప్పారు, మన ఎవరండి ఇట్లా ఇవ్వడానికి. అలాగే చెప్తున్నాను సార్. ఇప్పుడు రిలీజ్ అయిందో జనం అంటారు 100, ఇది ఇంత, ఇది చూసుకోలేపారు, ఇది ఇంత, ఇది చూసుకోలేపారు. సార్ అన్నీ అందరం చూసుకుంటాం సార్. నేను సినిమాలు చూసే ఆడియన్నే కదా. కానీ ఏంటంటే కొన్ని కరెక్షన్ చేసే పొజిషన్లో ఉంటాయి, కొన్ని చేంజ్ లేని పొజిషన్లో ఉంటాయి. కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి డైరెక్టర్ విజన్ బట్టి వెళ్ళాల్సి వస్తుంది. కానీ దీనివల్ల ఆ కాస్ట్ పే చేసేది మీరే కదా. అవును సార్, అందుకే కదా అంటుంది ఈసారి సంక్రాంతికి ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నాను నేను అని. అందుకని త్రివిక్రమ్ గారు రంగంలో దింపారు మొత్తానికి. సో ఈసారి త్రివిక్రమ్ గారు లాస్ట్ టైం గుంటూరు కారంతో ఉన్నారు, బిఫోర్ లాస్ట్ ఇయర్. అలా కాదు, అది కాదు ఇది ఈసారి పరోక్షంగా ఆయన కూడా రంగంలో ఉన్నట్టు. ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అవును, ఆబ్వియస్లీ ఉంటారు, పరోక్షంగా రంగంలో ఉన్నారు. ఈసారి కూడా అంటే ఈసారి వర్క్ చేశారని మీరు ఆన్ కెమెరా చెప్పారు. అంటే అదే సార్, ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్. ఇప్పుడు నేను సినిమా చూస్తా, నాకు వచ్చిన డౌట్స్ సార్కే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే నవీన్ కూడా ఫస్ట్ టైం కదా మేజర్ మ్యాంటల్ తీసుకుంది. సో అందుకని ఎన్ని చెప్పినా ఈ సినిమా క్వాలిటీ సర్టిఫికేట్ బై త్రివిక్రమ్ గారు స్టాంప్ వేయచ్చు. డెఫినెట్గా క్వాలిటీ అంటే రిలీజ్ అయిన కంటెంట్ డెఫినెట్గా తీసింది ఆయన కాదు, క్వాలిటీ సర్టిఫైడ్ షూర్ షాట్ అది. కానీ ఎందుకు మీరు చాలా టూ మచ్గా ఇప్పుడు మీరు ఇప్పటికి చాలా సినిమాలు తీశారు, నెంబర్ ఆఫ్ హిట్స్ ఎక్కువ మీ దాంట్లో. మా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి 2 సినిమాలు, ఒక డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా, అంతే కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. బట్ దాన్ని మీరు ఎందుకు అంత టూ సీరియస్గా తీసుకుని? సార్ నాకు ఫెయిల్యూర్ తీసుకుంటాం ఇష్టం ఉండదు సార్ అసలు. నాకు ఫెయిల్యూర్ తీసుకుంటాం ఇష్టం ఉండదు అసలు. అలానే నువ్వు అన్ని కరెక్ట్ సినిమాలు చేస్తున్నావరా, నువ్వు కరెక్ట్ సినిమా చేయకుండా సక్సెస్ ఎలా వస్తుందా అని మీరు అడగచ్చు. అదే అంటున్నాను సార్, కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఇక ఇప్పుడు పర్సనల్గా మిస్టేక్ చేసే పొజిషన్లో లేను, ప్లస్ ట్రేడ్ మీకు తెలుసు రేజర్ ఎడ్జ్లో ఉంది ట్రేడ్. సో అట్లాంటి మొహమాటాలు రిస్కులు తీసుకునే పొజిషన్లో ట్రేడు లేదు, నేను లేను ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని చెడగొట్టింది ఆ టైంలో మంచి ఊపిలో ఉంది ట్రేడ్. మీరైతే ఈ సినిమాలు ఏవైతే అన్నీ ఒకేసారి ప్లాన్ చేసినప్పుడు మీరు జస్ట్ ఇలాగా అనౌన్స్ చేయగానే అక్కడ నెట్ఫ్లిక్స్ ఓకే అయిపోయేది, మీకు ప్రాజెక్టు వెళ్ళిపోయేది ఆ టైంలో. సార్ అదేం లేదు సార్, నేను ఇప్పుడు ఎపిక్ తీస్తున్నాను, లేకపోతే ఫంకీ తీస్తున్నాను, లేకపోతే మ్యాట్ జూనియర్స్ అని తీస్తున్నాము సార్. ఇవన్నీ కూడా అయిపోయినాయి సార్ డిజిటల్ డీల్స్. ప్రాబ్లం అది కాదు. అలా ఉండడం వల్ల మీరు స్పీడ్గా ప్రాజెక్ట్ ప్లాన్ చేశారంట. అదేం లేదు సార్, చెప్పాను కదా కొన్ని బియాండ్ యువర్ హ్యాండ్స్. బియాండ్ మై హ్యాండ్స్ ఏం కాదు, అన్ని ఇట్ వాజ్ మై హ్యాండ్స్ ఓన్లీ. ఐ హావ్ నో వన్ టు బ్లేమ్ ఫర్ దిస్ లే. కానీ దట్స్ వాట్ కొన్ని ఆర్గెంట్ డెసిషన్స్ తీసుకున్నాను అంతే. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ సోషల్ మీడియాలు, వాళ్ళ కామెంట్లు, వాళ్ళ గాసిప్లు, ఇవన్నీ పక్కన పెట్టండి సార్. అవన్నీ ఎవరికైనా అవన్నీ ఒక రోజు ఇలా అంటే ఒక రోజు ఇలా ఉంటాయి, అది కామన్. బట్ మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లోకి, ఈ పొజిషన్లోకి తీసుకొచ్చింది మీ బాబాయ్. వాళ్ళు మీరున్న పొజిషన్కి ఎవ్రీథింగ్ రీజన్ బాబాయ్ గారు. తర్వాత మీకు 100 సో ఆయన రియాక్షన్ ఎలా ఉంది మీ ఈ టోటల్ సీనియర్ మీద? అంటే అరే సినిమా బాబాయ్ ఇప్పటికీ బాధపడేది ఫెయిల్యూర్కి బాబాయ్ ఎప్పుడు ఫీల్ అవ్వరు. అవును, అరే నువ్వు ఇంత ఖర్చు పెట్టి సినిమా ఫెయిల్ అయితే నువ్వు బాగుపడట్లేదు, డిస్ట్రిబ్యూటర్లు బాగుపడట్లేదు, ఎందుకు తీస్తున్నావు సినిమా? ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు మనకి చిన్న సినిమాలు అన్నీ వర్క్ అవుతున్నాయి కదా. ఇప్పుడు 3 తీస్తాం చిన్న సినిమాలు, మనం కంటెంట్ నమ్మి తీస్తాం, దాంట్లో డెఫినెట్గా 2 వర్కౌట్ అవుతున్నాయి కదా. ఎందుకు ఖర్చు పెట్టి నీ కంట్రోల్లో లేని ఖర్చు పెట్టేసి అది డిస్ట్రిబ్యూటర్ ఉపయోగపడకుండా, నీకు ఉపయోగపడకుండా ఏం సాధిస్తున్నావు అనేది బాబాయ్ పెయిన్. ఫస్ట్ హిట్ ఫ్లాపుల గురించి కాదు, ముందు ఆ జోన్లోంచి బయటికి రా అనేది ఫస్ట్. కానీ అలా చేసిన 2 సినిమాలు మీరు యాక్చువల్లీ మాస్ జాతర ఆ జోన్లోకి రాదు, మాస్ జాతర అంత ఆ జోన్లోకి రాదు. అంత మీరు అంత ఎక్కువ ఖర్చు పెట్టి పరుగు పెట్టింది డాకు మహారాజు, కింగ్డమ్, ఈ 2. కానీ ఇండస్ట్రీలో ఆ మాట కూడా ఉంది, నాగవంశీ చాలా ఎక్కువ పెట్టి చేసేసాడు డాకు మహారాజు అని చెప్పి. డాకు మహారాజు కరెక్ట్గానే అయింది సార్. డాకు మహారాజు ఏం ఎక్స్పెక్ట్, మీరు బాలయ్య గారికి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి అదేం లేదు సార్, అదేం లేదు. ఆవేళ మార్కెట్ కన్నా సాహు ఎంత ఇచ్చాడో, సాహు మీద భగవంత్ కేసరి హిట్ అయిన తర్వాత సాహు ఎంత ఇచ్చాడో, సాహు మీద 20% ఎక్కువ ఇచ్చినట్టున్నాను సార్. అంతే, ఏమీ పిచ్చిగా నేను రెమ్యునరేషన్ ఏం పెంచలేదు. సార్ అడగలేదు అలా, అసలు సార్ ఎప్పుడు అలా అడగరు. 20% నేను నాకు తెలిసి సాహు ఇచ్చిన దాని మీద ఒక 40% లేదు సార్. మీకు నేను లెక్క ఇంటర్వ్యూ అయినతో చెప్తాను కానీ 20% సార్ మాక్సిమము.
ఆ క్వాలిటీ కోసం కొంచెం ఖర్చు పెట్టాం సార్. అది కూడా ఏం పెద్ద అయిపోలేదు సార్, ఎక్కువ అయింది. అలానే ఓవర్ ద హ్యాండ్స్ అవ్వాలా, ఓవర్ ద హ్యాండ్స్ కింగ్డమ్ అయిపోయింది. డాకు మహారాజ్కి వేసిన ఒక పోస్టర్ మీకు ఇష్టం లేకుండానే వేశారంటే కరెక్టే కదా? ఏది? ఒక కలెక్షన్ పోస్టర్ ఒకటి, ఒక ఫిగర్. సార్ కలెక్షన్ పోస్టర్లు నేనే ప్రెస్ మీట్లో చెప్పా, ఒరే నేను ఫ్యాన్స్ కోసం వేస్తున్నాము, లాస్ట్ టైం 9 కూడా బోల్డ్గా అన్నీ చెప్పారు. ఇంతవరకు జస్టిఫై చేయలే, ఎందుకు ఇంకా ఆపుదాం సార్. ఏమైందంటే సింపుల్ సార్. ఇప్పుడు ఈ పేరేంటి, ఐబొమ్మ తన్ని అరెస్ట్ చేశారు. బేసిక్గా మీ ఇంట్లో దొంగతనం చేసేవాడిని అరెస్ట్ చేశారు. నీ ఇంట్లో నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు దొంగతనం చేస్తే అతన్ని అరెస్ట్ చేయాలి, నీకు పగ ఉంటుంది, పక్ష ఉంటుంది, అంతా బాగానే ఉంది. మేము ఇట్లా మీరు అన్నట్టు కింగ్డమ్ లాంటిదో, డాకు మహారాజ్ లాంటిదో, ఇది ఇప్పుడు విశ్వప్రసాద్ గారు అంత ఖర్చుపెట్టి 3 ఏళ్ల నుంచి రాజాసాబ్ తీస్తే అది నెక్స్ట్ డే పైరసీ వస్తుంది. అట్లాంటి ఒక మనిషిని కష్టపడి మన తెలంగాణ పోలీస్ పట్టుకున్నారు. దాన్ని మీరు ఆన్లైన్లో అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అతను మాకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు, మీరైతే రేట్లు పెంచుతున్నారు, ఇది అది అని చెప్పి మమ్మల్ని అందరిని తిట్టి అతను హీరో చేశారు. ఓకే సార్, అవన్నీ కూడా కాదు. ఇదంతటికి జనాల్లో ఒక పబ్లిక్ పర్సెప్షన్ ఎందుకు సార్? జనాల్లో అంటే ఒక్కొక్క పోస్టర్ మీద 500, ఒక పోస్టర్ మీద 1000, ఒక పోస్టర్ మీద 200 వేస్తే నిజంగా ఇవన్నీ డబ్బు అనుకుంటున్నారేమో సార్. అంటే సార్ ఇప్పటికీ నాకు తెలుసు కదా, నేను అనుకుంటున్నాను సార్, గ్రాస్కి నెట్కి షేర్కి ఎంతమందికి తేడా తెలుస్తారు ఆడియన్స్? ఇప్పుడు పోస్టర్లో కనబడే 300 కోట్లు డబ్బు అనుకుంటున్నారేమో తెలియదు. నాట్ ఓన్లీ గ్రాస్ షేర్, అసలు ఎన్ఆర్ఏ అంటే ఏంటి, రిటర్న్ సో ఇప్పుడు పోస్టర్ మీద 300 కోట్లు కనబడతాను సార్. ఆ 300 కోట్లు అంటే ఏంటి, ఎంజీలు అంటే ఏంటి, ఆ 300 కోట్లు ప్రొడ్యూసర్కి వస్తుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు తెలియదు. లేకపోతే ఇప్పుడు ఐబొమ్మ రవి లాంటి లేపాల్సిన అవసరం లేదు కదా సార్. నేను అందుకని అంటున్నాను, ఇంకా మనం ఈ పోస్టర్లు వేసుకుని మోసం చేసుకుని ఏం సాధిస్తున్నాము? ఐబొమ్మ రవి లాంటి క్రౌడ్ హీరో చేసేసి మనల్ని విలన్లు చేసేస్తున్నప్పుడు ఇంకా మీరు పోస్టర్లు వేసి ఇంత కలెక్షన్ చేసింది, అంత కలెక్షన్ చేసిందని వేస్తే ఇంకా అసలు జనానికి ఏమని చెప్తాం? రేట్లు ఎందుకు పెంచుతున్నాం అంటే, ఇంత కలెక్షన్ వస్తున్నప్పుడు రేట్లు ఎందుకు పెంచుతున్నారు అంటే, రేట్లు పెంచేది వర్కౌట్ అవ్వక కదా. థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు, సింగిల్ స్క్రీన్స్ వర్కౌట్ అవ్వట్లేదు, తీసిన సినిమా బడ్జెట్లు వర్కౌట్ అవ్వట్లేదు అని రేట్లు తెస్తున్నాం. చిన్న సినిమాకి 50 రూపాయలు, పెద్ద సినిమాకి 100 రూపాయలు. అవి తెస్తూ నువ్వు 100 కోట్లు 300 కోట్లు అని వేస్తుంటే ఇంక జనానికి ఏమని జస్టిఫై చేస్తాం మనం? అది అర్థంగా, అందుకని వద్దు ఇంకా అని పోస్టర్ కల్చర్ ఆపుదాం కనీసం ఇంకా అని అట్లీస్ట్. ఎందుకంటే జనానికి అదంతా డబ్బు అనుకుంటున్నట్టున్నారు జనం. నాకు అది అర్థం కాదు. లేకపోతే అతను హీరో చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఇప్పుడు నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తే ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అనుకునే వేరే విషయం, కానీ లేకపోతే లాజిక్ ఏమని చెప్పండి అతను హీరో చేయడానికి? అంటే డైరెక్టర్ని భ్రమల్లో ఉంచడం, మంచి సినిమా తీసామని, హీరోల్ని భ్రమల్లో ఉంచడం. సార్ ఆ రోజులు పోయినాయి సార్, ఆ రోజులు పోయినాయి సార్. నేను ఇప్పుడు సార్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండస్ట్రీతో, మనం కష్టాల్లో ఉన్నామంటే ఎవరు నమ్మరు. పొద్దున్న లేస్తే 7 కోట్ల రూపాయలు కార్లో తిరుగుతాడు, లేకపోతే హీరోయిన్లతో డేట్లకు వెళ్తాడు, లేకపోతే ఫారెన్ టూర్లు వెళ్తాడు, ఇయే పర్సెప్షన్ ఉంటుంది తప్పితే నిజంగా సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉందంటే ఎవ్వరు నమ్మరు. కానీ నిజంగా అంత ప్రాబ్లంలో ఉన్నాం సార్ మనం. మొన్న రీసెంట్గా చూశారు కదా అఖండ 2 రిలీజ్. ఇప్పుడు మీ అందరూ అహోరాత్రాలు, నాట్ ఓన్లీ మీరు అంటే ఇన్ ద సెన్స్ మిగతా మీ ప్రొడ్యూసర్లు అందరూ కలిసి సార్ నిజంగా స్లీప్లెస్ నైట్ గడిపారు కదా. నిజంగా ప్రాబ్లంలో ఉంది, ఎవరు అర్థం చేసుకోవట్లే. కానీ సో ఈ టైంలో ఎవరి దగ్గర మార్కులు వేయించుకోవడానికి అయితే ఏమి చేసే పరిస్థితి లేదు సార్. అసలు లేదా పరిస్థితి. ఇంకా ముందు మనం సేఫ్ గార్డ్ చేసుకోవడమే ప్రయారిటీ. ఎవరి దగ్గర ఎవరికి మార్కులు వేయించుకునే పరిస్థితి లేదు ఇంకా అసలు. సినిమా అంటే ఈ ప్రొడ్యూసర్లు ఈ చెప్పకపోవడం వల్ల దీనివల్ల ఆఖరి ఎలా తయారైందంటే, సినిమా హిట్ అయింది, ప్రొడ్యూసర్ నాకు కారు గిఫ్ట్ కూడా ఇవ్వలేదని. మీరందరూ చేస్తుంది కూడా తప్పే కదా సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రేపు సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. మీకు సరే నేనే అనుకుందాం, నేను ఈస్ట్ గోదావరి అనగనగా ఒక రాజు ఫస్ట్ డే 10 రూపాయలు వేస్తే 30 రూపాయలు ఏంటి మూర్తి గారు అని చెప్తా, మీరు వేస్తారు. వంశీ సినిమా 30 రూపాయలు వేస్తే నా సినిమా 100 రూపాయలు ఏంటని ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు, ఇంకో 150 రూపాయలు ఏంటని ఫోన్ చేస్తారు. ఇదే అయిపోతుంది కదా సార్. ఎందుకు సార్ ఇప్పుడు కలెక్షన్లు ఎవరు అడిగారు? నేనైతే మాత్రం గ్రౌండ్ లెవెల్లో కనుక్కునే కమ్యూనిటీ గురించి అనట్లేదు సార్. ఎందుకు కలెక్షన్లు జనానికి ఎవరు అడిగారు సార్ అవన్నీ? డిస్ట్రిబ్యూటర్ సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ, సినిమా హిట్ అంటే కలెక్షన్ బయట చెప్పడమే రాంగ్ అంటారు. అలాగా సార్, సినిమా హిట్ అయిందో లేదో మీకు జనానికి తెలియదా? హిట్ అయిన సినిమాకే జనం థియేటర్కి వెళ్తున్నారు.
కలెక్షన్లు ఎంత ఎక్కువ పోస్టర్ మీద వేస్తే అంత పెద్ద హిట్ అని ఎవరైనా చెప్పారు సార్? లేదు. మరి ఎందుకు సార్ ఏం సాధిస్తున్నావు? పోస్టర్లు మీరే వేస్తారు. మామూలుగా జనరల్ కలెక్షన్ పోస్టర్లు ఎందుకు వేయాల్సి వస్తుందంటే సార్, మీరు కలెక్షన్లు వేయడం వల్ల మేము పోస్టర్లు వేయాల్సి వస్తుంది. అంతేనా? అంతే కొట్టుకు వస్తున్నారు సార్. వాళ్ళ సినిమాకి ఎంత వేస్తున్నారంటే మనం వేయొద్దా, మూర్తి గారితో ఇది వేయించారంటే మనం వేయొద్దా, ఏంది సార్ ఈ గోల? ఒరే అసలు నేను ఇప్పుడు ఒక సినిమా మనకి యావరేజ్గా ఆడుతూ కలెక్షన్ పెద్ద లేదనుకోండి, డిస్ట్రిబ్యూటర్ని భరించాలి, డిస్ట్రిబ్యూటర్ని ఫేస్ చేయడం, డిస్ట్రిబ్యూటర్ని కన్సోల్ చేసుకుంటాం మన పని ఉంటే పోస్టర్లు వేయండి, ఇది వేయండి, ఇది ఎక్కడ గోలండి అసలు? ఇంకెన్ని రోజులండి? ఇంకా ఆ రోజులు పోయినాయండి. అసలు ఆ కంఫర్ట్ జోన్లోనే లేము అసలు. అది ప్రాబ్లం అండి. అది అందుకని వద్దు అంటున్నాను పోస్టర్లు. ఇంకా అయినా పోస్టర్లే కాదు, ఈ కార్లు గిఫ్ట్లు ఇవ్వడాలు అవన్నీ సార్ నిజంగా ప్రొడ్యూసర్కి ఒక 100 రూపాయలు, నిజంగా సినిమా 100 రూపాయలు పెట్టి తీస్తే దాని మీద ఒక 100 రూపాయలు మిగిలితే దాంట్లో ఒక 20 రూపాయలు పెట్టి కారు కొనేటోళ్ళు నష్టం ఏముంది సార్? అట్లాంటి అవ్వకుండా కార్లు ఇవ్వడం అది వేరు. అలా ఎవరు చేయలేండి మోస్ట్ ప్రాబబ్లీ. మీరు కారు ఇవ్వలేదు, డైరెక్టర్ ఫీల్ అయ్యాట. నేనేవ్వలేదనా? సూపర్. నా సినిమా పెద్ద హిట్ అయింది అయినా కూడా నాకు కారు ఇవ్వలేదు, నువ్వు డైరెక్టర్ ఫీల్ అయ్యాడు. అలా అయితే నేను డబ్బు గ్యారంటీగా బాగా సంపాదించుంటే ఒక సినిమాలో మీరు ఇచ్చేస్తారు. నేనే అడగకుండానే ఇస్తాను ఏదైనా. అవును. కానీ అంత సిచ్యువేషన్ ఇట్లా ఉన్నా కూడా ఇంకా కూడా రిస్క్లే చేస్తున్నారు కదా అందరూ. సార్ పులి మీద స్వారీ సార్ ఇది. సినిమా మీద సినిమా అనౌన్స్ చేయకుండా సంస్థను నడపలేమా? అలా అని కాదు సార్, చిచి అదేం లేదు. వాల్యూమ్ పెంచాలని ప్రాబ్లం ఏం లేదు. వాల్యూమ్ కాదు, సపోర్ట్ అని కాదు. అదే అన్న ఇప్పుడు సార్ వాల్యూమ్ పెంచమని ఎవరు అడగట్లా. వాల్యూమ్ పెంచడం ప్రాబ్లం అవుతుంది కూడా, ఎందుకంటే కంట్రోల్ పోయి. కానీ ఏంటంటే మీరు అన్నట్టు రిస్క్, ప్రతి సినిమాలో రిస్క్ ఉంటుంది. రిస్క్ ఫ్రీ సినిమా అంటూ ఏది ఉండదు ఇక ఫ్యూచర్లో. చిన్న సినిమా అయినా రిస్కే, ఏ సినిమా అయినా రిస్కే. సో రిస్కే, కానీ అలానే వ్యాపారం మానేలేం కదా. ఇప్పుడు ఎలా ఉందంటే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళును వంశీ గారి దగ్గర 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎంత సార్ ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది సార్, దాన్ని ఎవరం ఏం చేయలేము. ఇప్పుడు ఇండస్ట్రీ థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. అందుకోసం సపోర్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. బ్యాకప్ సినిమాలు వరుస పెట్టలేదు సార్, అయ్యి ఉండొచ్చు, కాదనట్లేదు సార్. అది అంటున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు వారం రోజుల ముందు సినిమా పూజ చేయడం, సినిమా అట్లాంటి చిచి వేస్తారు అట్లా. సార్ మన దగ్గర ఇంకొక సినిమా ఉంది, ఆ సినిమా బయటికి వెళ్తుందేమో ఈ సినిమా కొంటాం రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా లేరు సార్, అంత బ్లైండ్గా లేరు. ఇప్పుడు జర్నీ ఉందనుకోండి, వాళ్ళు ముందు మన దగ్గర వెనకాల ఎలాంటి సినిమా ఉన్నా వాళ్ళకి అదేం టెన్షన్ ఉండదు. జర్నీతోనే వాళ్ళ ప్రాసెస్ అవుతుంది డిస్ట్రిబ్యూటర్లు కూడా. కానీ రాను కొత్త బయ్యర్స్ రావడం కూడా కొంచెం మైనస్ చేస్తుంది ఇండస్ట్రీ అంటున్నారు కొందరు. వాళ్ళు తెలియక, కాలిక్యులేషన్స్ తెలియక ఒక్కొక్క ఏరియాకి ఎంత చేస్తుంది ఏంటి బయర్లు అంటే అప్పుడక్కడ ఒక్కొక్క చోట తప్పితే ఏం లేదు సార్. యుఎస్లో మనకు తెలియదు ఏదో ఉందండి. మనం అడిగితేనేమో కలెక్షన్లు ఒక రకంగా చెప్తారు, సినిమా పే చేయడం. కానీ బయర్లు అయితే తెగ వస్తున్నారు యుఎస్ నుంచి. అదే యుఎస్లో మనకు తెలియదు మా ఏదో. ఇక్కడ ఆంధ్రాలో కూడా కొత్త ఆంధ్రాలో బయర్లు లేరు సార్. బయ్యర్ లేరు కానీ వస్తున్నారు ఏదో చిన్న వైజాగ్లో కొత్త బయ్యర్లు ఒకళ్ళిద్దరు చిన్న నెల్లూరులో ఈ మధ్యన వైజాగ్లో ఒక కొత్త ఇచ్చారు. అదే సార్, అది సలార్ చేసిన కుర్రోళ్ళు ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు కానీ సార్ అవన్నీ వాళ్ళు ముందు నుంచి ఉన్నారు. కానీ ఏంటంటే సార్ ఆంధ్రాలో కొత్తగా వచ్చిన బయ్యర్లు అయితే ఎవరు లేరు. తగ్గారు నిజానికి. అలా బయ్యర్లే లేరు. కృష్ణాలో బయ్యర్లు దొరకడం కష్టంగా ఉంది, గుంటూరులో దొరకడం కష్టంగా ఉంది. ప్రతి ఏరియాకి 2-3 బయ్యర్లు ఉన్నారు సార్. వాళ్ళని కాపాడుకుంటే మనం ఇంకో 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటాం, ఆ డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకుంటే. లేదా మనం కూడా తమిళనాడులాగా కర్ణాటకలా తయారవుతాం, సొంత రిలీజులకి వెళ్ళాల్సి వస్తుంది ప్రొడ్యూసర్లు అంతా. థియేటర్లో బాగు చేసినట్టు అవుతుంది అది. ఇంకొక 10 ఏళ్ళు ప్రొడ్యూసర్లు బాగుపడి హీరోలకి రెమ్యునరేషన్ అంతా బాగా వచ్చి సినిమా ఇండస్ట్రీ యాస్టీస్గా నడవాలి అంటే డిస్ట్రిక్ట్కి 2-3 బయ్యర్లు ఉన్నారు, వాళ్ళన్నా కాపాడుకుంటే మనం బాగుపడతాం అంతే. ఇష్టం వచ్చిన రేట్లు చెప్పి వాళ్ళని వేసేద్దాం అనుకుంటే తిరిగి 6 నెలలు అది మనకే తిరుగుతుంది అలాగే. కానీ మీరు ఇందాక అన్నారు సెకండ్ 6 months నాకు బాగా బ్యాడ్ ఫేజ్ అని. బ్యాలెన్స్ షీట్ ఏమాత్రం డెంట్ పడింది? ఆగినాయి సార్, డబ్బులు ఆగినాయి. ఆగిపోయా? డబ్బులు పోయినాయి. అదే సార్, ఏమాత్రం డెంట్? ఫలానా సినిమాకి ఇంత నక్కలేదు ఫిగర్లు కన్నా టోటల్గా అన్ని మీద ఇయర్ మొత్తం బ్యాలెన్స్ షీట్ మీద. సార్ అంటే ఇప్పుడు మన ట్విట్టర్ ఉత్సాహపరులు వార్లో ఇంత పోయింది, కింగ్డమ్ ఇంత పోయింది, ట్విట్టర్ ఉత్సాహపరులు ఇంత పోయింది, అంత
వారు కొన్నదే 68 కోట్లకి, అవును, విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ తీసేస్తే. వాళ్ళు జిఎస్టీ పాపం బిఫోర్ రిలీజ్ ఇచ్చేసారు. ఇచ్చారు. కొన్నదే 68 కోట్లు, దాన్ని 35-40 కోట్లు షేర్ చేసింది. పాపం వాళ్ళు పిలిచి నాకు 18 కోట్లు వెనక్కి ఇచ్చారు అబ్బా. యశ్రాజ్ వాళ్ళు. నేను వాళ్ళని అడిగి ముందే కండిషన్గా మాట్లాడుకున్నాం. పాపం వాళ్ళు బాంబే కంపెనీ అయినా కార్పొరేట్ అయినా అలాంటి ఏమీ సంబంధం లేకుండా పిలిచి డబ్బులు ఇచ్చారు నేను అడగగానే 18 కోట్లు. సో అసలు ఏం పోయింది ఏంటి? సరే అది పక్కన పెడితే వార్ కానీ కింగ్డమ్ కానీ మా జాతర మీకు ఎఫెక్ట్ ఏం చూపించలేదు. మా జాతర అంటే సార్ అంటే నేను ఇది ఫైనాన్షియల్గా కాదు, మీ నేమ్ మీ ఇమేజ్ మీద మా జాతర కానీ డాకు మహారాజ్ కానీ పెద్ద డాకు మహారాజ్ హిట్ సినిమా సార్. అదే నేను అదే చెప్తాను, అవి మీ ఇమేజ్ మీద ఏం చేయలేదు. మీ ఇమేజ్ ఎక్కువ డ్యామేజ్ చేసింది ఏంటంటే కింగ్డమ్ కొంత, రెండోది వార్ 2 అనేది రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల దాని సినిమా కూడా బాగాలేకపోవడం వల్ల. ఎన్ని పక్కన పెట్టండి, వార్ 2తో నాకేం సంబంధం? ఇప్పుడు నేను మాస్ జాతర నా సినిమా ఫెయిల్ అయింది, లేకపోతే కింగ్డమ్ నా సినిమా అనుకున్నట్టు ఆడలేదు, దానికి దిల్ రాజు గారికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి డిస్ట్రిబ్యూటర్కి ఏం సంబంధం అండి? ప్రొడక్షన్ సినిమా అంటే కొనుక్కున్నారని కదా. అదే ఆబ్వియస్లీ నేను అంటుంది. ఇప్పుడు కదా మీరు చెప్పారు 18 కోట్లు రిటర్న్ వచ్చింది, జిఎస్టీ వచ్చింది, సో వీఆర్ సేఫ్ అని. ప్రపంచం అంతా తెలిసిందే కదా సార్. 80 ఇంక్లూడింగ్ జిఎస్టీ కొన్నాము. 80 అంటే 12 కోట్లు జిఎస్టీ తీసాడు, 68 కోట్లు. 68 కోట్లు వాళ్ళు పిలిచి నేను వాళ్ళని అడిగిన దాంట్లో వాళ్ళు 18 కోట్లు వెనక్కి ఇచ్చారు. అది ఏముంది? సో మీ బయర్లు అంతా హ్యాపీ సార్. డబ్బు పోయింది సార్, పోలేదు అనలేదు, పోవట్లేదు, తగ్గింది పర్సెంటేజ్. జిఎస్టీ వెళ్ళింది, ఇది వెళ్ళడం వల్ల డ్యామేజ్ మినిమైజ్ అయిపోయింది. సో నెక్స్ట్ సినిమాకి మళ్ళీ మీకు సపోర్ట్ చేయడానికి సార్ ఇదంతా ప్రాసెసే సార్. ఈ 2025 బ్యాలెన్స్ షీట్ నా బయర్లకి నెగిటివే ఉంటుంది ఆబ్వియస్లీ. 2026 బ్యాలెన్స్ షీట్ పాజిటివ్ ఉంచాలనేది నా ఆశ. అది ఉంటుందని నా ఎక్కువ హోప్ ఈసారి. ఎందుకంటే సంక్రాంతి సినిమా అనగానే ఒక రోజు బాగా వచ్చింది సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఫాలోయింగ్ బై ఫంకీ ఆమె టీజర్ చూశారు, అలానే అనుదీప్ స్టైల్ గ్యాగ్స్. మార్చ్లో లెనిన్ చాలా బాగా వచ్చింది సినిమా. లెనిన్ ప్రొడక్షన్ మీదేనా? ఇద్దరం కలిసే, అన్నపూర్ణ నాగార్జున గారు, అన్నపూర్ణ సితారా కలిసే. లెనిన్ 2-3 డేస్లో లెనిన్ ఫస్ట్ సాంగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. లెనిన్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఎపిక్ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూసారు, బేబీ కాంబినేషను. సో చిన్న సినిమా అయినా మంచి క్రేజ్లో రిలీజ్ అవుతుంది. సూర్య వెంకీ సినిమా, ఐ మీన్ ప్రాపర్ మీకు చెప్పాను కదా, రిచ్ సూర్య గజనీ ఫ్యామిలీ స్టైల్. తర్వాత హారికా సినిమా వస్తుంది. సో 2026 ఆల్కహాల్ మర్చిపోతే ఎలాగా? చెప్తున్నాను సార్, నేను ఆల్కహాల్ ఉంది, వీసా ఉంది సార్, కాదనట్లా. నేను చెప్తుంది ఆర్డర్ చెప్తున్నా. ఇట్లా ఆల్కహాల్ అన్నిటికన్నా ముందు చెప్పాలి, ఎందుకంటే January 1st రావాల్సిన సినిమా వాయిదా వేసుకున్నాం. నేను అదే చెప్తున్నాను కదా సార్, ఏ సినిమా అయినా మన సైడ్ తప్పు లేదు, ఇంకా కంటెంట్ సైడ్ మనం చేయగలిగినంత చేసాం, మన సైడ్ తప్పులేదు ఇంకా అన్న తర్వాతే బయటకు వస్తుంది సార్ సినిమా. ఇక నుంచి త్రివిక్రమ్ గారు, మీరు, బాబాయ్ గారు ఈ సినిమాను ఖచ్చితంగా ఫుల్ఫుల్గా చూసిన తర్వాత బయటకు వదులుతాం. ఇక దాని తర్వాత హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు సార్. ఇంకా అప్పుడు హిట్టే కదా అయ్యి అందరం దేవుళ్ళు ఏంటి అది కాదు. దాని తర్వాత మాక్సిమం అట్లీస్ట్ ఏంటంటే సినిమా హిట్ అవనివ్వండి ఫెయిల్ అవనివ్వండి మన తప్పు లేదు సార్. టెక్నికల్గా కంటెంట్ వైజ్గా త్రివిక్రమ్ గారు, జనరల్ పబ్లిక్ పల్స్ తెలిసింది మీ బాబాయ్ గారు, ప్లస్ ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన మీరు, మీ ఇలాంటి ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఒక ప్రోడక్ట్ని అంత సీనియర్ లేదులేండి. కానీ నేను చెప్తుంది ఏంటంటే, అర్రే ఇది మనం ముందే గ్రహించాము కానీ సాల్వ్ చేసుకోకుండా బయటికి పంపించామే అన్న ఫీలింగ్ లేకుండా, మనకి ఏదైనా తప్పు అనిపిస్తే మాత్రం అది క్లియర్ చేసుకుందో అదే బయటికి వెళ్తుంది. తర్వాత జనానికి నచ్చుతో లేదనేది మన చేతులు ఏది ఉండదు. అట్లీస్ట్ అంతవరకు ఫిల్టర్ చేసుకుని బయటికి పంపిద్దాం ఇంకా అని. దీనికి వస్తే ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయి సినిమాలో? ఇంకొక పాట, 2 పాటలు వచ్చాయి ఇప్పుడు బయటికి. రెండో పాట వచ్చేస్తుంది. అవును, అదే రెండో పాట అనౌన్స్ చేసాము. ఇంకో పాట తీయాలి. 3 పాటలే సినిమాకి. 4వ పాట ఉంటుంది కానీ అది సినిమాలో వెళ్ళిపోతుంది. అదేం రిలీజ్ చేసే పాట కాదు, సినిమాలో వెళ్ళిపోతుంది. మంచి ఐటమ్ సాంగ్ ఏదో యాడ్ చేయాలి. అదే ఇప్పుడు షూట్ చేయాలి. యాడ్ చేయడం లేదు, కథలోనే ఉందా? దానికోసం మన ఈ అడిగారు భాగ్యశ్రీ బోర్సేని అడిగారు. లేదండి. లేదా? మరి ఎవరు? ఇద్దరు హీరోయిన్లు అనుకుంటున్నాము. ఈ 2-3 రోజుల్లో ఫైనల్ అవ్వచ్చు. ఆప్షన్ ఫైనల్ అయిందో చెప్తా. ఇప్పుడే ఎందుకు మళ్ళీ వాళ్ళు చేయలేదంటే అదొక గోల. వాళ్ళిద్దరు కాదు 3 వాళ్ళు చేస్తారు. ఎందుకో చెప్పాలి. ఎవరు భాగ్యశ్రీ పేరు మనం చెప్పుకోలే, అబ్బాయి లేదు అని అనలేదు మీరు? లేదు, అడగలేదు అసలు భాగ్యశ్రీ. అదే అంటున్నాను. అదే విధంగా నేను రాశి ఖన్నా చేయమని అడుగుతున్నాను. తను చేస్తే బాగుంటుందని అడుగుతున్నాను. అదే రాశి ఖన్నా చేయడం కొంచెం రేర్. అదే రేర్ కదా.
ఈ నవీన్ దగ్గర ఇంకొక ప్రాబ్లం అంటే లెంగ్త్ని కట్ చేయడానికి అంత ఇష్టపడడు. అదేం లేదు సార్. పాపం తను అలా ఏం అడ్డపడట్లేదు సార్ దేనికి. ఏంటో మరి ముందు ఏం ఎక్స్పీరియన్స్ వస్తే ఇవన్నీ అందరూ అంటున్నారు నాకు తెలియదు కానీ మీకు వచ్చిందా, మీ దృష్టికి వచ్చిందా ఈ టైప్? అదేం పట్టించుకోవట్లేదు అనేమి. ఇంకా మేము కొన్ని తను తీసేసి మేము పెట్టించాం. అవునా? త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ నిన్న 2-3 బ్లాక్లు యాక్చువల్లీ నవీన్ ఎడిట్లో తీసేస్తే వీటికి ఇంకేం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని సార్ అడిగి సార్ చూసి రష్లోంచి సార్ వేశారు కొన్ని ఇంకా. సో అదే అలా ఏం నవీన్ ఏం అడ్డుపడట్లా. బీమ్స్కి మీకు మధ్యలో డిస్టర్బెన్స్ అని బయట ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉందా? ఎందువల్ల? మ్యాట్ స్క్వేర్ దగ్గర స్టార్ట్ అయింది, అది అక్కడి నుంచి అలా 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 ఉంది. సాధారణంగా మీకు ఎవరితో పెద్దగా డిస్టర్బెన్స్ రావు కదా? ఇది డిస్టర్బెన్స్ అనేది లేదు. సో వస్తే హీరోలతో వస్తాయి మీకు. నాకు హీరోలతో అసలు ఇప్పుడు జరుగుతుంది చిన్నగా, అది ఏముంది ఇంకా. హీరోలతో రావా మీకు? ఏ హీరోతో వచ్చింది? చాలా మంది హీరోలు మీ దగ్గర మళ్ళీ సినిమాలు చేయట్లేదు కదా. ఏంది ఏ హీరో? చాలా మంది అసలు ఏ చెప్పండి. చేసి అన్నాళ్ళు అయింది, చైతన్య చేసి అన్నాళ్ళు అయింది, నానిది నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాని చేసి అన్నాళ్ళు అయింది, నానిది నెక్స్ట్ ఇయర్. ఈ మధ్య నేను ఆల్రెడీ వర్క్ చేసిన హీరోలు మళ్ళీ చేయింది నాని చెయ్యి రోజు తిడుతున్నారు, నీ సిగ్గులేదు, నీ బ్యానర్ నేను స్టార్ట్ చేశాను కానీ నువ్వు సినిమా చేయట్లేదని. నాని గారిది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయిపోతుంది. అవునా? 90% అంతా అయిపోయింది. ఒక చిన్న కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆయన చేస్తాం, మీరు పెట్టినారు, అన్నీ అయిపోయినాయి. డైరెక్టర్ నేను చెప్తాను మెల్లగా. అవునా? సో అదొక మంచి ప్రాజెక్ట్. అంటే కన్ఫర్మ్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ సెటప్ అయింది. ఆయన సైడ్ నుంచి ఫైనల్ గో హెడ్ రావాలి. అదే చేయి ఇప్పుడు సెట్ చేస్తున్నామా, రోజు కనబడితే తిడుతున్నారు ఆయన. అంటే 25th ఫిల్మ్, నెక్స్ట్ ఫిల్మ్ 25th వచ్చారు కదా అక్కడికి మీ ఈ సినిమా ప్రమోషన్ పార్ట్లో, పికిల్ బాల్ దగ్గర. నెక్స్ట్ చేయి యాక్చువల్లీ 25th ఫిల్మ్ అయింది. సో అందుకని కొంచెం పెద్ద సెటప్ ట్రై చేస్తున్నాము. అది సెట్ అయితే అది, లేదంటే 26 ఏదన్నా రెండింటిలో ఒకటి గ్యారంటీ. ఇంకో హీరో ఎవరు అన్నారు? నితిన్ కూడా చేయలేదు చాలా రోజులు. నితిన్ గారిది ట్రై చేస్తున్నాం, ఏమి ఇంకా సెట్ అవ్వట్లా. కొంచెం మంచి రామ్ కామ్ ఏదైనా ట్రై చేస్తున్నాము, ఇంకా సెట్ అవ్వట్లా. అది మీరు ఈ సినిమా కొంటున్నారని ఎంతవరకు నిజం? అవుట్ రేట్గా 2 తెలుగు కాపీ కొంటున్నారని మన చైతన్య గారి సినిమా బాపీ నేడు చైతన్య ఒక 4-5 months బ్యాక్ డిస్కషన్ అయింది సార్. కానీ బాపీ ఏమన్నాడంటే, మంచి అసలు బడ్జెట్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది ఇంకా నాకు క్లారిటీ లేదు, ఒకసారి అదంతా క్లారిటీ వచ్చిన తర్వాత నేను థియేటర్కి ఒక ఫిగర్ ఫిక్స్ అయిందో డిస్కస్ చేద్దాం అన్నారు. సరే అన్నారు, అంతే. అప్పుడు ఎప్పుడో సరే కాపీ తీసుకుందాన్ని 4-5 months కాన్ఫిడెన్స్ ఉందా సబ్జెక్ట్ మీద? అదేం లేదు సార్, కాన్ఫిడెన్స్ అంటే ఇన్ సెన్స్ నాకు ఆ జానర్ని కార్తిక్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడేమో అని గట్టి నమ్మకం. సార్ ఇక్కడ ఇండస్ట్రీ తాలూకా హిస్టరీ చాలా వరకు చూసుకుంటే అందరూ కాకపోయినా డిస్ట్రిబ్యూషన్ సైడ్కి వెళ్ళిన ప్రొడ్యూసర్లు చాలామంది చేతులు కాల్చుకోవడము, కేవలం డిస్ట్రిబ్యూషన్ వల్ల దెబ్బతిని కనుమరుగైపోవడం జరిగిన సంఘటనలు ఉన్నాయి. అవునవును. అని మీరు ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ దానికి? అదే సార్ నేను చెప్పింది మీరు వినలేదు. 4-5 నెలల క్రితం డిస్కషన్ ఇది. అదే దీని గురించి అని అంటలేదు, పదే అటువైపు ఎందుకు వెళ్ళట్లేదు ఇంక దాన్ని. కానీ మీ సర్కిల్ ఒకటి ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న ఈస్ట్, గుంటూరు, ఓవర్సీస్, ఇలాగా మన సినిమాలు చేసుకుంటారు. అవి మాత్రం మీకు తప్పదు. మన సినిమాలు చేసుకుంటారు, లేదంటే ఒక సినిమా ఒక జిల్లాకు కొంటాం అంతే. వాటిని మాత్రం మీరు మధ్యలో ఉంటారు ఖచ్చితంగా. చెప్తున్నా వాళ్ళకి అవసరం అయితే. అదే నేను మధ్యలో వెంకట్ ఉన్నాడు గుంటూరు, వాడు ఏదైనా సినిమా కొంటనే ఉంటాడు, లేకపోతే దుర్గారెడ్డి ఉన్నాడు ఏదో సినిమా కొంటనే ఉంటాడు, వాళ్ళు కొనుక్కుంటారు. అది ఒకే విషయం. నేను అనేది మీరు అన్నట్టు నేను దూర్చట్లే చేయదు. ఇంకా నేను లేటెస్ట్గా అఖండకే దూర్చారు కదా. నేనేం దూర్చలా అఖండకి. నేను అసలు ఏ ఏరియాలో ఇన్వాల్వ్ అవ్వలేదు, అస్సలు ఏ ఏరియాలో ఇన్వాల్వ్ అవ్వలేదు. గుంటూరు మరి వెంకటే కదా. 14 Reels రామ్ గారు మేము గత 18 నుంచి కలిసే ఉంటున్నాం, మీకు తెలుసు కదా బాగా. రామ్ గారితో నాకు అంతేగాని అలా వెంకట్ వెళ్ళి రామ్ గారి దగ్గర గుంటూరు తీసుకుంటాము. ఎందుకంటే శ్రీకారం వాళ్ళే చేశారు, వరుణ్ తేజ్ గారు, హరిశంకర్ గారు సినిమా వాళ్ళే చేశారు, వెంకట్ను, దుర్గారెడ్డి. సో ఆ జర్నీ అలానే వెళ్ళింది వాళ్ళు, అంతే. బట్ మీకు సంబంధం లేదు కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అసలు ఒక అద్భుతమైన క్రేజీ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయ్యి మీరు కూడా ట్రై చేశారు యాక్చువల్గా. అక్కడ ట్రై చేశారు. అంత క్రేజీ ప్రాజెక్ట్ చాలా ఈజీగా థియేటర్లోకి వెళ్ళాల్సిన ప్రాజెక్టు అంత టఫ్ రిలీజ్ ఎందుకు వచ్చిందంటారు దానికి? మీరు ఇంటర్నల్ బయట రకరకాలు వినిపించి ఉండొచ్చు, ఎన్ని బాకీలు ఉన్నాయి, అన్ని బాకీలు ఉన్నాయి, ఆ కోర్టు కేసు ఉంది, ఇలా రకరకాలు వినిపించచ్చు. కానీ లాస్ట్ 1 week 10 days మీరు ఉన్నారు కూడా. నేనేం లేదు సార్, నేనేం లేదు, నేను ఎందుకుంటాను సార్. అదేంటి మీరు 3 కోట్లు హామీ పెట్టుకున్నారని? అసలు అయ్యేం లేవు సార్.
యాక్టివ్ ప్రొడ్యూసర్లు 5 5 15 కోట్లు హామీ పెట్టుకున్నారని. నేనైతే ఏం పెట్టలేదు సార్. మిగతా నలుగురు సంగతి నాకు తెలియదు. మిగతా నలుగురు ఎవరు? షాహు, సుధాకరు, మీరు, రవి, మైత్రి రవి గారు, సతీష్ గారు, సతీష్ గారు అనుకుంటా. మేము 5గురం ఆ 2 రోజుల్లో 2-3 రోజుల్లో వచ్చి వేరే చిన్న పని మీద ఒక కెఫేలో కూర్చున్నాం. వేరే కెఫేలో కూర్చున్నారు, కాఫీ షాప్లో. అందుకని హంగామా బయటకు వచ్చింది. కానీ అదేం లేదు సార్. ఆ సినిమా ఏ ప్రాబ్లం వచ్చింది అని మనకు తెలియదు కానీ సార్, బయటికి రావడానికి మాత్రం మ్యాంగో రామ్ గారు, రాజ్ గారు కింద మీద పడి మాత్రం రిలీజ్ చేయాలి. స్టేజ్ మీద బాలయ్య గారు కూడా చెప్పారు. అది మ్యాంగో రామ్ గారు పూనుకోకపోతే ఆ సినిమా బయటకు వచ్చేది కాదు. అఖండ 2 సక్సెస్ మీట్ 2వ రోజు పెడితే రాజు గారు మేము 70% రికవర్ అయిపోయాము అని స్టేజ్ మీద చెప్పారు. దాని మీద ఇండస్ట్రీలో రకరకాల మంది 2వ రోజుకి 70% రికవరీయా అని చెప్పి గుసగుసలాడారు. మీకు తెలిసినంతవరకు సార్, అది సినిమా డిస్ట్రిబ్యూటర్ ఆయన ఎంత కొనుక్కున్నారు, ఎంత చేసినా ఆయనకి తెలుస్తుంది. అది బయటికి ఎలా తెలుస్తుంది సార్ ఎవరికైనా? అది చెప్పింది 2వ రోజు, 3వ రోజు సండేకి ఆయన చెప్పింది. అప్పుడు 4th డే అది. సండే ఈవినింగ్ సార్ సక్సెస్ మీట్. అవును, ఆ రోజు ప్రీమియర్లు 2 డేస్లో 70% అన్నారు. అవును, 4 days సార్. ఆ రోజు సండేతో అయ్యి ఉండొచ్చు కదా సార్. దానికి ఏమైంది? ఇప్పుడు ఆయనే కదా బయర్, ఆయనకి తెలుస్తుంది కదా అందరికన్నా ముందు. సో మీరు మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్ వాళ్ళు కొన్నవాళ్ళు ఎలా పరిస్థితి ఏంటి? గుంటూరు ఈస్ట్ ఎంత % రికవరీయో నాకు తెలియదు సార్. అది నాకు తెలియదు ఇంకా ఎగ్జాక్ట్గా. నేను అంత డీటెయిల్గా అడగలా. కానీ అలా 60% 70% ఎంత రికవరీ అయిందో ఇంకా నాకు తెలియదు సార్. కానీ అసలు పరిస్థితి ఎలా ఉందంటారు? సరే, ఈ ఓటీటీలు థియేటర్ ఇవన్నీ వదిలేసేసండి, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి ఇంతకుముందు మీరు చాలా ఫాస్ట్గా ప్రాజెక్టులు టేకప్ చేసి పాజిటివ్, ఇప్పుడు అదే స్పీడ్తో అదే విధంగా ఆలోచిస్తున్నారా? మీ మైండ్ సెట్ అనుకో చేంజ్ అయిందా? లేదు సార్, నేను అనేది అదే. నా మైండ్ సెట్ చేంజ్ అయిందంటే బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్లు హిట్లు గురించి కాదు సార్. మార్కెట్ అవన్నీ కూడా కాదు సార్. మార్కెట్ ఫెయిల్యూర్లు హిట్లు గురించి కాదు. ఓకే, ఇది 60% 70% దాకా స్క్రిప్ట్ బాగానే ఉంది, దీని మిగతా అది ప్రాసెస్లో చేసుకోవచ్చులే అనుకునేది మొదలు పెట్టదలుచుకోలేదు సార్. ఫుల్ ఫ్లెజ్గా కథ నచ్చితే చేద్దాం, లేదంటే నో కాంబినేషన్. లేదంటే మనం ఎక్కువ నమ్మిన ఇప్పుడు వెంకీ, లేకపోతే కళ్యాణ్, లేకపోతే సిద్ధు, మీ ఇలా నెంబర్ పెరుగుతూనే ఉందిగా మీ దగ్గర. అదే సార్, మా స్పేస్లో మేము ఇంకా మేము చెప్పేది వాళ్ళు మేము విని ఈ ప్రాసెస్ అంతా నీట్గా బిల్డ్ అయ్యి అట్లా బయటికి సినిమా వచ్చేటట్టు ఏదన్నా తప్పితే, లేదంటే ఫుల్ ఫ్లెజ్గా కథ అంతా ఓకే అనుకుంటే సెట్కి వెళ్తాం, లేదంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ సెట్ డైరెక్ట్ తీసుకొస్తున్నారు. సక్సెస్ కొట్టారంటే ఇంకా డైరెక్ట్ బయటకు వెళ్ళట్లేదు. అదేం లేదు సార్. ఇందాక మీరు హీరోలు చేయట్లేదు మీకు అంటారు. ఇప్పుడు డైరెక్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇందాక హీరో గురించి మాట్లాడాను కాదు సార్. కళ్యాణ్ వచ్చారు, మీ దగ్గర ఉన్నారు. వెంకటేశ్వర వచ్చారు, మీ దగ్గర ఉండిపోయాడు. అనుదీప్ వచ్చాడు, అనుదీప్ కూడా ఉండిపోతాడు ఏమో. ఇలాగా ఉండిపోతున్నారు. సో అంచేత మీకు ప్రాజెక్ట్ ప్రాబ్లం ఏం లేదు కదా? అలా అని కూడా కాదు సార్, నేను అనేది అదే చెప్తున్నాను కదా సార్. ఒక చిన్న మైండ్లో డౌట్ పెట్టుకుని ఇంకేది వద్దు అనుకున్నాం సార్. సార్, నాకు తమన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు తమన్ నాతో మాట అన్నారు. సర్కారు వారి పాట తర్వాత గుంటూరు గారు ఈ టైంలో త్రివిక్రమ్ గారు పిలిచి దగ్గరుండి సోషల్ మీడియా యాప్ డిలీట్ చేయించారు నా చేత. ఫోన్లో ఇన్స్టాలు ట్విట్టర్లు తీసి అన్నారు అని చెప్పి అన్నారు. మరి మీకు కూడా అలాంటి సలహా ఏమైనా ఇచ్చారా? నన్ను రోజు తిడతారు. అవునా? ఏమని? నువ్వు ప్రతిదానికి అతి చేయడం మానే ముందు మీడియా ముందుకు వెళ్ళి రోజు తిడతారు నన్ను. మీరేం అది చేస్తున్నారు? మీరేం చేయట్లేదు కదా. నేను ఇంకో నాటికి రియాక్ట్ అయిపోతాను కదా. ఎక్కడో మీరు ఏదో స్టేజ్ మీద మాట్లాడిందో లేకపోతే ఇంటర్వ్యూ చెప్పిందా అన్నో పట్టుకుని బయట అడౌట్ చేయడం తప్పించి, లేదు మీకు ప్రమేయం లేకుండానే మీరు మొత్తం లాస్ అయిపోయారు, లేకపోతే ఇల్లు వెళ్ళి అమ్మేసుకున్నారు, లేకపోతే దుబాయ్ వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వాళ్ళు చేయడం తప్పించి దేనికి మీరు రీజన్ కాదు కదా. అవన్నీ కాదు సార్. జనరల్గా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను అనుకోండి, అది ఒక్కొక్కరికి ఒక రకంగా రీచ్ అవుతుంది. ఎందుకు నీకేం అవసరం, నీ ఏడుపు నువ్వు ఏడు అది రోజు. ఇప్పుడు సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 years బ్యాక్ అవతార్ ట్వీట్ వేసాను నేను. అవును, నేనేదో సినిమా చూసి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ సినిమాకి వెళ్ళాను, సినిమాలో లేదని ట్వీట్ వేసాను. నువ్వు జేమ్స్ క్యామరూన్ సినిమా మీద కామెంట్ చేసే అంత పుడింగివా ఇది అది అని ఎక్కారు నన్ను. ఓకే, అది దాని ఎఫెక్ట్ నిజంగా నా సినిమాల మీదకి ఆమెను ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకుని చూసి
నన్ను ఎక్కాలని చూసారో లేదో జనం నాకు తెలియదు కానీ ఐ మీన్ దిస్ కైండ్ ఆఫ్ మీరు అన్న ట్విట్టర్ బై చూసారో లేదో నాకు తెలియదు కానీ అది కూడా ఎందుకు అలాగే అవతార్ సినిమానే చూడలేదు. అలాగే బోని కపూర్ గారి పక్కన అది నేనేం అనలేదు సార్, నేను సౌత్ ఇండియానే పొగిడాను, నేను ఎవరినే అనలా. అదే అసలు ఈసారి నేను అందుకే అవతార్ సినిమానే చూడలేదు. అవునా? ఎందుకు వచ్చింది గోవాలో చూసి ఇప్పుడు బాగాలేదని. చూసారా? మీరు చూడలేదు కాబట్టి సరిగ్గా టికెట్లు తగ్గలేదు అక్కడ. ఈసారి సినిమా బాగాలేదు అంటున్నారు, నాకు తెలియదు, జనం విన్నారు, చూసిన ఫ్రెండ్స్ అడిగితే బాగాలేదు అన్నారు. సో ఈసారి ఎవరైనా తిట్టొచ్చు సినిమా, నేను తిడితే మాత్రం తప్పైంది లాస్ట్ టైం. మీరు చూడలేదు, నేను కూడా చూడలేదు, బట్ నేను ట్రేడ్ చూస్తున్నాను. ట్రేడ్ అయితే ఏం బాగాలేదు. అదే సార్, మీరు అందరు ఇప్పుడు మీరు ఓపెన్ గా ట్రేడ్ బాగాలేదు సినిమా బాగాలేదు అంటున్నారు. సినిమా బాగాలేదన్న ట్రేడ్ బాగాలేదు. నేను 2-3 ఫ్రెండ్స్ తో మాట్లాడే సినిమా చూసిన వాళ్ళు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ సర్కిల్ నా ఫ్రెండ్స్ అందరు బాగాలేదురా సినిమా వాళ్ళందరూ అనొచ్చు హ్యాపీ. వాళ్ళకి జేమ్స్ నేను అనకూడదు, నాకెందుకు వచ్చింది రా బాబు, నేను సినిమా ఆ రోజు మార్నింగ్ 8 o'clock 9 o'clock P6 లో బుక్ చేసి రారా, నేను చచ్చినారా నా సినిమా అయితే. అంటే కానీ నాకు డౌట్, త్రివిక్రమ్ గారు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ చూస్తుంటారు ఆయన ఏదో అంటే సెకండరీ అకౌంట్ ఏదైనా పెట్టుకుని? లేదు అసలు లేదు. ఎప్పుడన్నా ఏదన్నా అలాంటిది చూడాల్సినవి అంటే కొన్ని మంచి ఈ మధ్య నువ్వే వచ్చింది, ఇన్ని సంవత్సరాలు లేదు కదా, మొన్న ఒక 2 months బ్యాక్ ఇప్పుడు సారికి నేను పంపించా. ఈ జనరేషన్కి ఇప్పుడు ఎవరో పెట్టారు, నేను ఆడపిల్ల తండ్రిని అయిన తర్వాత నువ్వేలో ప్రకాష్ రాజ్ కరెక్ట్ అనిపించింది నాకు అని. సో ఇట్లాంటి లేదంటే కొన్ని ఎటకారం మీమ్స్ ఉంటాయి కదా సార్ రాసిన డైలాగ్, అవన్నీ మంచి నాకు అనిపించి నేను పంపిస్తూ ఉంటా. న్యూస్ లాంటి ఏమన్నా ఆయన తెలియాలి అనుకున్నాయి వేణుగోపాల్ గారు పంపిస్తూ ఉంటారు, అంతే తప్పితే ఆయన ఏదో ఓపెన్ చేయరు అసలు. ఉంటాయి యాప్స్ ఉంటాయి. లేదు ఎప్పుడు లేవు అసలు. నేను ఎన్నిసార్లు అడిగామో వద్దన్నారు. ఆయన ఇన్స్టాల్ చేసుకోడు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్, అదే ఆయన హెల్త్ సీక్రెట్ ఏమో. అసలు ఎందుకండి అవన్నీ వేస్ట్. కానీ అంటే మీరు ఎందుకు ఎక్కువ మనసుకు తీసుకుంటుంటారు చాలా ఈజీగా? అది తీసుకోకపోతే మీకు సినిమా మీద ఎమోషన్ ఉండదు సార్. అంత లైఫ్ మనలో ఎమోషన్ ఉంటేనే సినిమాలో ఎమోషన్. సినిమా అంటే నీకు ఆల్మోస్ట్ మీ బేబీ కదా సార్. ఇప్పుడు నీ సినిమాని ఎవరైనా ఏదన్నా అంటున్నారంటే నువ్వు అంత సీరియస్గా నీకు తగలకపోతే నీకు సినిమా మీద ఎమోషన్ ఏముంటుంది? ఆ జాగ్రత్త భయం ఇప్పుడు ఉంటుందే కదా సార్. నెక్స్ట్ సినిమా జాగ్రత్తగా తీస్తాం, అలా ఆ ఎమోషన్ లేనప్పుడు ఆ కనెక్టివిటీ ఉంటుంది సినిమాతో. ఆ థియేటర్కి టికెట్ కొనుక్కుని వచ్చే ఆడియన్స్కి ఓకే మనమైతే డిగ్నిఫైడ్ డీసెంట్ సినిమానే ఇచ్చాము అన్నది, మనకి ఆ కనెక్షను మనకు ఆ ధైర్యం లేనప్పుడు, అందుకే నాకు సినిమానే ఉన్నా అంటే చిరాకు సార్. నా సినిమాని మీకు క్రష్ ఉన్న హీరోయిన్ కానీ యాక్ట్రెస్ కానీ యాంకర్ కానీ ఎవరు? యాంకరా ఎవరైనా ఉన్నారా అన్న, అంటే ఆ కేటగిరీస్ చెప్తున్నాను నేను. నాకు ఎప్పటి నుంచి చెప్తాను కదా సార్ పూజ అంటే ఇష్టం అని. ఇప్పుడు అంటే ఆ రష్మిక గారి పెళ్ళి అయిపోతుంది కానీ నాకు రష్మిక గారు అంటే కూడా చాలా ఇష్టం హీరోయిన్గా. క్రష్గా అంటే సార్ ఈ మధ్య క్రష్ మలయాళీ హీరోయిన్స్ ఎవరైనా? క్రష్ ఎక్కువ మృణాలే సార్, అంతే సార్. లేటెస్ట్. మీరు బాగా జిమ్ అది చేసి సన్నబడి చాలా గట్టలు ఏం లేవు సార్, అసలు మనకి జిమ్ పడదు. కానీ ఒక 6-8 months నుంచి కొంచెం 27-28 year కుర్రోళ్ళతో పిక్కులాడుతున్నాను రెగ్యులర్గా. సో బాగా వర్కౌట్ అవుతుంది. డేటింగ్ల కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు? మనని డేటింగ్ కోసం కాదు సార్, కనీసం హీరోయిన్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడైనా కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి కదా మనం కూడా. గీటింగ్ల సంగతి దేవుడు ఎరుగు, ఈ జస్ట్ దీనికోసం అంతే, ప్రెజెంటబుల్గా ఉందాం అని అంతే. ప్లస్ ఈ స్ట్రెస్కి కొంచెం ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్. బట్ అయితే ఆ థాట్ అయితే ఉంది, హీరోయిన్తో కూర్చొని మాట్లాడుతుంటే మనం కూడా సెట్లో సార్, అదే సెట్లో కూర్చుంటాం కదా సార్, సెట్కి వెళ్ళినప్పుడు హీరో ఎవరన్నా పక్కన కూర్చుంటాం కదా, అప్పుడు అలా అంటున్నా జనరల్గా. దానికి మీ ఫిజిక్కి సంబంధం ఉంది? ప్రెజెంటబుల్గా ఉండాలని సన్నగా అవ్వాలని ఎందుకు అనుకుంటారు సార్? సన్నగా అనుకుంటున్నట్లేదు, అందుకే ప్రెజెంటబుల్గా ఉంటామని అంతే. నాగవంశీ ఒకళ్ళిద్దరితో డేటింగ్లో ఉన్నాడని అంటే అనుకునే ఉండే, అది మంచిదే కదా, ఇంకా మన ఇమేజ్ పెరుగుతుంది. అంతేనా? ఇమేజ్ పెరుగుతుందా, ఇంట్లో డ్యామేజ్ పెరుగుతుందా? ఇంట్లో డ్యామేజ్ ఎలాగో సూపర్గా జరుగుతుంది, అది వేరే విషయం. అంటే ఈ జనరేషన్లో ప్రొడ్యూసర్ హీరోయిన్ డేట్ చేస్తున్నాడంటే గర్వమైన విషయమే కదా, చెప్పుకొని వాడు అది హ్యాపీ కాదు. మీరు దుబాయ్ వెళ్తే మీతో పాటు ఎవరైనా వస్తుంటారా? నా బ్యాచ్ వస్తారు కదా. అమ్మాయిలు ఎవరు రారా? అంత సీనియర్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ నాకు అసలు అమ్మాయిలు ఫ్రెండ్సే లేరు.
అది పక్కన పెడితే అంత సీన్ లేదు సార్. మీరు ఈ ఈ ఈ దుబాయ్ అనేది ఒక ఓవర్ రేటెడ్ హంగామా అయిపోయింది నా లైఫ్ లో సార్. దుబాయ్ ఇస్ జస్ట్ 3 hours అవే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఇట్ హ్యాస్ 3 flights per day. చిరాకు వచ్చి స్ట్రెస్ లో ఏదైనా ఒక ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ వెళ్తే సడన్ గా ఇక్కడ ఏమైనా పని వచ్చినా ఇమీడియట్ గా రాగలడానికి యాక్సెసిబుల్. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? సార్ నాకు షాపింగ్ స్ట్రెస్ బస్టర్ సార్. అవునా? నాకు మందు అలవాటు లేదు. అవును, నాకు తెలుసు. సో మీకు స్మోకింగ్ అలవాటు లేదు. స్మోకింగ్, మందు, ఈ పేకాట అంత ఏం ఎంజాయ్ చేయను నేను. నాకు షాపింగ్ స్ట్రెస్ బస్టర్ సార్. నాకు సార్ ఇప్పుడు నా దగ్గర కొన్ని వందల జతల బట్టలు ఉంటాయి. వందలు షూస్ ఉంటాయి. ఏది వెయ్యను సార్ నేను. 1 year 2-3 years నుంచి చూస్తున్నా అయ్యే చెప్పులు. ఏం చేస్తారు కొని? అదే సార్ నేను ఏమన్నా నేను వేసే అయ్యే 4 టీ-షర్ట్లు, అయ్యే 4 ప్యాంట్లు వేస్తా సీజన్కి సంబంధించిన దాన్ని బట్టి. కానీ ఏంటంటే సార్ నాకు షాపింగ్ ఒక స్ట్రెస్ బస్టర్. నాకు చిరాగ్గా ఇది ఉందనుకోండి, నేను షాపింగ్ చేస్తా ఎక్కువ, ఊరికే మైండ్ డీవియేట్ అవుతుందని. ఈసారి మీకోసం మీరు షాపింగ్ చేసుకోకండి, మాలాంటి వాళ్ళు ఎవరి కోసం షాపింగ్ చేయండి. అది మీ స్ట్రెస్ వార్డ్రోబ్ అంతా ఖాళీ వద్దుకొచ్చావు. సో అందుకని నేను ఊరికే దగ్గర దుబాయ్ వెళ్తాను తప్పితే, మీరు దుబాయ్ అంటే అందరికీ ఏం ఊహించుకుంటారు నాకు తెలియదు, కానీ చక్కగా వెళ్తాం, షాపింగ్ చేయడం, లంచ్ చేయడం. ఇంతవరకు మిమ్మల్ని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా ఈ లాస్ట్ 4-5 questions ఎప్పుడు అడగల మిమ్మల్ని. ఒక్కొక్కటి ఒక స్ట్రెస్ బస్టర్ ఉంటుంది సార్ లైఫ్ లో. ఇప్పుడు ఎందుకు అడుగుతానంటే, బయట నాగవంశీ మీద ఉన్న రూమర్లు కానీ గాసిప్పులు కానీ మరే ప్రొడ్యూసర్ మీద లేవు. ఇప్పుడు మైత్రి ప్రొడ్యూసర్లు ఉన్నారు, సాహు ఉన్నారు, సుధాకర్ ఉన్నారు. ఎవరి కాలకు ఒక స్ట్రెస్ బస్టర్ ఒక అప్లికేషన్ ఉంటుంది సార్. నాకు అదే చెప్పాను కదా సార్, నాకు షాపింగ్ ఇచ్చినంత రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్ ఏది ఇవ్వదు. సో మళ్ళీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ కొట్టిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తాం, మనం కూర్చోవాలి. ఎందుకంటే మీరు ఈసారి చాలా పట్టుదలగా ఉన్నారు. కాన్ఫిడెన్స్ వేరు, పట్టుదల వేరు. పట్టుదలతో పాటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ కంటెంట్ చూసుకున్న తర్వాత కొంచెం ధైర్యంగా ఉంది. దాంతో మీరు అన్నట్టు ఈసారి రిస్క్ చేసే జోన్లో లేము. ఇంకా లేదు, కొట్టి తీరాలి. లేకపోతే మిమ్మల్ని కొడతారు సోషల్ మీడియాలో. అదే తీరాలి, మామూలుగా అవుతారు మిమ్మల్ని ఈసారి మళ్ళీ 99.99% కొడతాం, గ్యారంటీ. సో కొట్టండి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో ఉన్న వంశీ అయితే ఆయన నా స్టైల్లో నేను చెప్పేవాడిని, కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ 2025లో ఉన్నా కాబట్టి నేను చాలా తగ్గి చెప్తున్నా. కొంచెం లో ప్రొఫైల్. 99.99% కొడుతున్నాము, మిగతాది మనం 14th అవుతాం. ఆ వంశీ సంక్రాంతి తర్వాత బయటకు వస్తాడు మళ్ళీ. ఇంకా రాడు సార్, రాడా? వద్దు, ఇంకా వద్దు అసలు. మీరు వద్దన్న వచ్చేస్తారు సార్. స్టేజ్ మీద సుమ గారు ఉండి మీరుంటే అక్కడ స్టేజ్ మీద సుమ గారికి అదే చెప్తున్నా. సుమ ఇంకోసారి నన్ను మీకు స్టేజ్ మీద పిలిస్తే మ్యామ్ యాంకరింగ్ ఫీజు ఇవ్వను మ్యామ్. ఇంకా అంతేనా? మీరు అలా ఉంటారు, కానీ ఆ టైం ఫోన్కి వస్తుంది, మైక్ కట్టుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తారు, వైర్లు అయిపోద్ది. ఇంకా లేదు సార్ అలా ఇండియాలో. ఎనిహో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా చూసి ఎలా ఉందో ఫోన్ చేయండి నాకు. చేయకూడదు, ఎలాగో మీ గోదావరి జిల్లాలోనే ఉంటారు, ఖచ్చితంగా మీ జిల్లాలో మీ పండగ 3 జిల్లాలకైతే అద్భుతంగా ఉంటుంది సినిమా. ఎందుకంటే అది మీ జిల్లాలో జరుగుతుంది సినిమా. సార్ రియల్ టాక్ అక్కడ తెలిసిపోతుంది సార్. రియల్ టాక్ మనం చెప్పక్కర్లేదండి, మన పక్కన కూర్చున్న వాడి రెస్పాన్స్ చూస్తే తెలిసిపోతుంది మనకి. మన రెస్పాన్స్ అయ్యేవా లేదు, మన పక్కన అటు ఇటు కూర్చున్న వాడు. మీ అందరికి బాగా నచ్చుతుంది, మీరు చూసి నాకు ఫోన్ చేయండి అంటున్నా. ఖచ్చితంగా. అసలు మీరు కూడా ఈసారి గోదావరి జిల్లాలో సినిమా చూడొచ్చు కదా. 15 వస్తా, సినిమా హిట్ అయిపోయిందో 15 వస్తా. కోడిపందాలకి కాదు, కాకినాడ రండి. అదే వస్తా, వచ్చిందో సినిమా చూస్తాం కదా. నేను కోడిపందాలు ఎంతసేపు ఆడతాం, గంట సేపు ఆడు కూర్చుంటే 15 వస్తాను. థ్యాంక్ యూ.